శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం ముగిసింది. ఇవాల్టి నుంచి శ్రీ హేమలంబి నామ సంవత్సరం ప్రారంభమైంది. కోయిలమ్మ రాగాలు, షడ్రుచుల సమ్మేళనాలు, కొత్త ఆశలతో ప్రారంభమయ్యే తెలుగు సంవత్సరాది ఉగాది. 6 రుచుల ఉగాది పచ్చడితో పండుగ సంబరాలతో తెలుగు నూతన సంవత్సరం హేమలంబికి ఆహ్వానం పలుకుతున్నారు ప్రజలు. ఉగాది రోజున ఇష్ట దైవాన్ని దర్శించుకుంటే సంవత్సరమంతా కూడా మంచి జరుగుతుందని విశ్వాసం. దాంతో ఏపీ, తెలంగాణలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలుగువారి తొలి పండుగ అయిన ఉగాది వేడుకలు రాజ్భవన్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు ఉగాది వేడుకలకు విచ్చేసిన అతిథులకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ వేడుకలను గవర్నర్ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వేడుకల్లో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్, మాజీ గవర్నర్ రోసయ్య, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్లతో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కరులుగా తీర్చిదిద్దిన అశోక్ గుర్జాలే బృందం వారికి మీ అభినందనలు, ఆశీస్సులు కరతాళధ్వనుల రూపంలో అందజేయవలసిందిగా కోరుతూ ఇప్పుడు మంత్రులు, ముఖ్యులు, పెద్దలు, మహిళలు అందరు ప్రముఖులకు కూడా స్వస్తిశ్రీ హేమలంబి నామ సంవత్సర శుభాకాంక్షలతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నానండి. సాధనం సముచితం పంచాంగమాకర్ణతాం. ఉగాది అనగానే అందరికీ గుర్తుకొచ్చేది పచ్చడేనన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. హైదరాబాద్ రాజ్భవన్లో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పాలకులుగా తాము కోరుకునేది ప్రజలంతా ఆనందంగా ఉండాలని అన్నారు. అలాగే ఏడాదంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు చంద్రబాబు. ప్రతి సంవత్సరం ప్రీ ఉగాది మామూలుగా అందరం కూడా రేపు ఉగాది జరుపుకుంటాం. ఈసారి కొంత కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఈ ముగ్గురులో అయితే కన్ఫ్యూజన్ లేదు. గవర్నరు, నాకు, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా కన్ఫ్యూజన్ లేదు. అందరం రేపే జరుపుకుంటున్నాం. ప్రీ ఉగాది ఈరోజు గవర్నర్ గారు ఏర్పాటు చేశారు. అదే సమయంలో పంచాంగ ఉగాదనంగానే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. మనం ఒకసారి చూస్తే మంచి చెడులకు ప్రతీక. అందులో షడ్రుచులు అన్నీ ఉంటాయి. అంటే జీవితం అంటే ఒక ఆనందమే కాదు, ఒక కష్టమే కాదు, సమస్యలు ఉంటాయి. అదే సమయంలో ఆనందం కూడా ఉంటుంది. చెప్పడానికి ఏ సమస్య అయినా సరే యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవడానికి ఉగాది పచ్చడి ఉంటుంది. ఉగాది పచ్చడి ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు మొదట తీసుకుంటాం. అక్కడి నుంచే దేవుణ్ణి ప్రార్థిస్తాం. అక్కడి నుంచే కొత్త సంవత్సరానికి నాంది పలుకుతాం. జై హింద్, జై జన్మభూమి. ప్రతి ఏటా రాజ్భవన్లో ఉగాది వేడుకలు నిర్వహించడంపై అభినందనలు తెలియజేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. గవర్నర్ నరసింహన్ తెలుగువారు కాకపోయినప్పటికీ ఆయన ప్రతి ఏడాది కూడా తెలుగువారి పండుగను ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారు అంటూ అభినందించారు. గవర్నర్ గారు నిజంగా అభినందనీయులు. వారు తెలుగువారు కాకపోయినప్పటికీ మన తెలుగు సంవత్సరాదికి ప్రాధాన్యతనిచ్చి ప్రతి ఉగాది సందర్భంలో చాలా గొప్పగా ఈ వేడుకలు ప్రీ ఉగాది ఒక రోజు ముందు నిర్వహించడం మన తెలుగువారందరూ కూడా చాలా గర్వపడే విషయం. వారికి నా పక్షాన, మన తెలుగు ప్రజలందరి పక్షాన శుభం కలగాలని, హేమలంబి నామ సంవత్సరంలో అంతా సుఖంగా ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ అందరికీ కూడా హేమలంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూనే విరమిస్తాను. థ్యాంక్ యూ. ప్రముఖ జర్నలిస్ట్ ఏలూరి రఘుబాబుకు ఏపీ ప్రభుత్వం ఉత్తమ పాత్రికేయుడిగా ఉగాది పురస్కారాన్ని ప్రకటించింది. జర్నలిజంలో ఆయన అందించిన విశేష సేవలకు గాను ఈ గుర్తింపు లభించింది. ఆయన 32 సంవత్సరాలుగా పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. సుమారు 25 ఏళ్ల పాటు ఈనాడు, ఈటీవీ సంస్థల్లో పనిచేశారు. ఈటీవీ ప్రతిధ్వని, ఈటీవీ 2లో తెలుగు వెలుగు, మార్గదర్శి, నారీ భేరి, తీర్థయాత్ర, మాయాబజార్ లాంటి ఎన్నో కార్యక్రమాలకు రఘుబాబు రూపకల్పన చేశారు. ప్రస్తుతం ఎన్టీవీ సోదర ఛానళ్లైన వనిత, భక్తి టీవీలకు చీఫ్ ఎడిటర్ గా ఉన్నారు. ఇవాళ విజయవాడలో జరిగే ఉగాది వేడుకల్లో పురస్కారం అందుకోబోతున్నారు రఘుబాబు.
కీలకమైన వస్తు సేవల పన్ను అమలుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. జీఎస్టీకి సంబంధించిన 4 బిల్లులపై నేటి నుంచి లోక్సభలో చర్చ జరగనుంది. ఒకే దేశం ఒకే పన్ను విధానం అమల్లో భాగంగా కేంద్రం జీఎస్టీ, సమీకృత జీఎస్టీ, కేంద్రపాలిత ప్రాంతాల జీఎస్టీ, రాష్ట్రాలకు నష్టపరిహారం చెల్లింపు బిల్లులను ఇప్పటికే సభలో ప్రవేశపెట్టింది. ఈ 4 బిల్లులపై విడివిడిగా కాకుండా ఒకేసారి చర్చ జరుగుతుంది. 2 రోజుల్లోనే వీటికి ఆమోదం లభించేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. లోక్సభలో చర్చ అనంతరం బిల్లులను రాజ్యసభకు పంపుతారు. ఇవి ద్రవ్య బిల్లులు అయినప్పటికీ 2 సభల్లోనూ పూర్తిస్థాయి చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటోంది. జూలై 1 నుంచి జీఎస్టీ కానీ అమలు చేయాలని పట్టుదలతో ఉంది ప్రభుత్వం. బ్రేక్ తీసుకుందాం.